మరోపక్క ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా ఏవైతే ఉన్నాయో, అలాగే సంక్షేమ పథకాలు అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయటం కోసం, అలాగే దారిద్ర్య రేఖన దిగువన ఉన్నటువంటి ప్రజానికానికి ఏదో ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సంవత్సరానికిలో 100 రోజులు పనికి ఉపాధి హామీ పథకంని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి 100 పని దినాలు కల్పించి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి ఆ రోజే మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. మనం చూస్తున్నాం స్వతంత్ర స్క్రీన్ మీద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అలాగే కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ మాజీ ప్రధాని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మరి కొద్దిసేపట్లో హాజరు కానున్నారు. అలాగే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అక్కడ ఉన్నారు. ఆయన చివరిసారిగా అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయనకి నివాళులర్పిస్తూ అక్కడ నిగంబోధ్ దగ్గర వారు వెయిట్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో సరిగ్గా 11:45 మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.